आंध्र प्रदेश के लिए पहले नेशनल इंस्टीट्यूट ऑफ ओशन टेक्नोलॉजी NIOT इसकी स्वीकृति किसने दी? ఆంధ్రప్రదేశ్ కి మొట్టమొదటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీని కూడా కేటాయించింది మన ఈ చౌకీదారే. विशाखापट्टनम, विजयवाड़ा और तिरुपति एयरपोर्ट का विस्तार किसने किया? आखिर तक आवाज आनी चाहिए. किसने किया? किसने किया? किसने किया? విశాఖపట్నం, విజయవాడ, తిరుపతికి విమానాశ్రయాలను నిర్మాణం చేసి వాటి అభివృద్ధిని కూడా చేసింది ఎవరు? ఆ చివరి వాళ్ళు చెప్తున్నట్టు అనిపించట్లేదు. చెప్పండి గట్టిగా, ఎవరు? 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 राजमंड्री एयरपोर्ट का विस्तार और कडप्पा एयरपोर्ट को किसने चालू किया? फिर ठंडे हो जाते हो. किसने किया? మీరు సమాధానం చెప్పడానికి కలిసిపోతున్నారు, చల్లబడిపోతున్నారు. కానీ చేస్తున్న పనులు అలా వస్తూనే ఉన్నాయి మన ప్రధాని నోటంపట. రాజమండ్రి ఎయిర్పోర్ట్ విస్తరణ, కడప ఎయిర్పోర్ట్ విస్తరణ చేసింది కూడా మన చౌకీదార్ కారణంగానే. सागरमाला के तहत 1.5 लाख करोड़ रुपए से अधिक के ये प्रोजेक्ट की स्वीकृति किसने दी? సాగరమాల ప్రాజెక్ట్ అంతర్భాగంగా 2.5 లక్షల కోట్ల రూపాయల పథకాన్ని చేసింది కూడా మన ఈ చౌకీదారే. साथियों, इस जैसे तमाम फैसलों, परियोजनाओं ने आंध्र प्रदेश के युवाओं को रोजगार के नए अवसर दिए हैं, सुनहरे भविष्य की गारंटी दी है. इन सभी कार्यों में सहयोग देने के लिए मैं आज आंध्र प्रदेश की जनता का और इस धरती से पूरे हिंदुस्तान के जनता का हृदय से बहुत बहुत आभार व्यक्त करने आया हूं. మిత్రులారా, ఇన్ని సంవత్సరాలుగా చేసిన ఈ అభివృద్ధి పనుల కారణంగా, కొత్త కొత్త పథకాల కారణంగా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న యువకులకి ఒక బంగారు భవిష్యత్తు మీద నమ్మకం కలిగింది, బంగారు భవిష్యత్తు ఏర్పడింది, అనేక మందికి ఉద్యోగాల కల్పన జరిగింది. ఈ పనులను చేయడానికి నాకు ఇచ్చిన శక్తి కారణంగా, ఈ పవిత్ర భూమి నాకు ఇచ్చిన శక్తి, దీని కారణంగా మీకు అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. निश्चित तौर पर मैं और भी ज्यादा काम कर सकता था, बस मुझे यहां की राज्य सरकार का सहयोग चाहिए था. मैंने अपनी तरफ से बहुत प्रयास किया था, लेकिन जो अभी सरकार चला रहे हैं उनकी नीयत आंध्र प्रदेश का विकास करने की नहीं है. మిత్రులారా, నేను ఇంకా ఎక్కువ పనులు చేయగలుగుతాను. ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం ఇంకా ఎక్కువ చేయడానికి కావాల్సిన ఆలోచన, బుద్ధి, ప్రయత్నము చేస్తూ ఉన్నాను. అయితే దీనికి రాష్ట్ర ప్రభుత్వం యొక్క సహకారం కూడా అవసరము. అయితే ఇప్పుడున్న ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో తన స్వార్థ ప్రయోజనాల కారణంగా నాతో సహకరించడానికి ముందుకు రాలేదు. भाइयों और बहनों, इसी परिस्थिति में अब 11 अप्रैल 2019 को 2 बड़े काम होने जा रहे हैं. आपके एक वोट से 2 बड़े काम होने जा रहे हैं. మిత్రులారా, రాబోయే 2019 ఏప్రిల్ 11వ తేదీన 2 ముఖ్యమైన కార్యక్రమాలు జరగబోతున్నాయి ఈ దేశంలో మీ యొక్క ఓటు కారణముగా. आपको पता है अंग्रेजी में 2 शब्द है, एक SUN सन और दूसरा है SON सन. అయ్యా, మనకందరికీ తెలుసు ఆంగ్ల భాషలో SUN సన్ అంటే ఉదయిస్తున్న సూర్యుడు, SON సన్ అంటే కుమారుడు అని చెప్పని. भाइयों बहनों, 11 अप्रैल को और आंध्र के इस चुनाव में हर मतदान के समय आपके एक वोट से इस दिन आंध्र प्रदेश का सनराइज होगा, SUN सनराइज होगा. और लिख के रखो, भ्रष्टाचार का SON सेट होगा,
भ्रष्टाचार का सनसेट होगा। మిత్రులారా గుర్తుపెట్టుకోండి, ఏప్రిల్ 11వ తేదీన మీరు భారతీయ జనతా పార్టీకి వేయబోయే ఓటు కారణంగా ఆంధ్ర రాష్ట్రము ఉదయించే సూర్యోదయాన్ని చూస్తుంది. రెండో పక్కన అదే రోజున మీరు వేసిన ఓటు కారణంగా ఎవరైతే పుత్రోదయాన్ని చూడాలని కోరుకుంటున్నారో వాళ్ళ ఆశలకి ఆకాంక్షలకి సమాధి కట్టబడుతుంది. हमें आंध्र का सनराइज चाहिए कि नहीं चाहिए? మనకి ఆంధ్రప్రదేశ్ లో సూర్యోదయం కావాలా వద్దా? आंध्र का सनराइज चाहिए कि नहीं चाहिए? आंध्र का सनराइज चाहिए कि नहीं चाहिए? इसके लिए सनसेट होना चाहिए कि नहीं होना चाहिए? इसके लिए सनसेट SON सेट सनसेट होना चाहिए कि नहीं होना चाहिए? మన ఆంధ్ర రాష్ట్రంలో సూర్యోదయం కావాలా వద్దా? సూర్యోదయం కావాలా వద్దా? సూర్యోదయం కావాలి అంటే పుత్రుడు పూర్తి చేయమంటారా? చూసుకోండి. కాబట్టి సూర్యోదయం కావాలనే కోరికతోటే ఆ పుత్రుడి యొక్క రాజకీయ భవిష్యత్తు ఏదైతే కోరుకుంటున్నాడో తండ్రి, అది జరగకూడదని నేను మిమ్మల్ని కోరుతున్నాను. साथियों, इस दिन आपका वोट आंध्र प्रदेश के विकास के डबल इंजन को सुनिश्चित करने वाला है। डबल इंजन यानी केंद्र में भाजपा सरकार और राज्य में भी भाजपा सरकार। రేపు మీరు వేయబోయే ఓటు కారణంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి 2 ఇంజన్ల వేగంతో పరిగెడుతుంది. ఒకటి కేంద్రంలో భాజపా సర్కార్, రెండవది రాష్ట్రంలో భాజపా సర్కార్. ఈ 2 ఇంజన్ల కారణంగా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి 2 ఇంజన్లతో ముందుకు మరింత వేగంగా పరుగులు పెడుతుంది. साथियों, आंध्र प्रदेश में आम चर्चा है कि यहां की सरकार की योजनाओं में घोटाले नहीं होते, बल्कि योजनाएं ही घोटाले के लिए बनाई जाती है। यहां नई राजधानी से लेकर अलग अलग परियोजनाओं में क्या क्या खेल हो रहे हैं, किसकी तिजोरियां भरी जा रही है, ये आंध्र प्रदेश की जनता भली भांति जानती है। ఏదైనా ఒక పథకం ప్రారంభించబడితే ఆ పథకంలో కుంభకోణం జరిగిందని పూర్వకాలం చెప్పుకునేవారు. కానీ ఇప్పుడు పథకాల రచనే కుంభకోణాల కోసం అవుతుంది. ప్రతి కుంభకోణాన్ని ముందు తయారు చేసుకుని దానికోసం పథకం తయారు చేస్తున్నారు. ఏ ఏ పథకాలైతే రాష్ట్ర అభివృద్ధి కోసం ఉన్నాయో వాటన్నిటిలో కూడా అవినీతి రాజ్యం వెళుతోంది. అమరావతి నిర్మాణం దగ్గర నుంచి ఈ రాష్ట్ర ప్రగతి కోసం